మీతోటి ఈరోజు విక్రాంత్ రాజాని పిలిచి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ సిఎస్ఆర్ ఫండ్లో సేవింగ్ మనీ ఉంది. దాన్ని ఎలక్షన్ బిఫోర్గానే నేను 13 వర్కులకి ఇటు మున్సిపాలిటీలో పనిచేసిన వర్కుల్లో సేవింగ్ ఉంటే ఆ సేవింగ్ అమౌంట్ దాని గురించి సీఎం గారు చైర్మన్గా, వైస్ చైర్మన్గా సిఎస్ గారు అప్రూవ్ చేసి ఇండస్ట్రీ సెక్రటరీకి ఇచ్చారు. అది ఇమ్మీడియట్గా ఆ 13 వర్కులు కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేలాగా చేయమని చెప్పేసి చెప్పున్నాను. వారు ఒక మ్యాక్సిమం మంత్ ఎండింగ్ లోపు ఆ వర్కులకి శాంక్షన్ ఇస్తానని చెప్పి చెప్పున్నారు. అది ఇమ్మీడియట్గా జరగాలని చెప్పి చెప్పున్నాను. ఇది కాకుండా కోఆపరేటివ్కి సంబంధించిన ఒక లిక్కర్ షాపు సంబంధించింది పెండింగ్ ఉంది. అది కూడా రీకన్స్ట్రక్ట్ చేసి ఈ నెలలో ఇచ్చేలాగా చేయమని చెప్పేసి విక్రాంత్ రాజాని కోరడం. అలాగే ఇండస్ట్రీ సెక్రటరీగా యానానికి ఏ టైప్ ఆఫ్ ఇక్కడ మీరు స్పెషల్ ఎకనామిక్ జోన్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. యానానికి దృష్టిలో పెట్టుకుని సిక్ ఇండస్ట్రీస్ని కానీ మనం గవర్నమెంట్ పొజిషన్ తీసుకోవడానికి బయటకు అమ్మకుండా సిక్ అయిన దాన్ని గవర్నమెంట్ తీసుకుని ఇక్కడికి వచ్చిన ఇండస్ట్రీస్లో ఏదైతే యానానికి సూట్ అవుతుందో ఆ విధంగా మనం ఇంకా చర్చించుకుని మనం రిపోర్ట్ రెడీ చేయమని చెప్పేసి వారిని ఈరోజు కోరడం జరిగింది. ఇదొకటి. అలాగే కలెక్టర్ గారిని కూడా ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ కోసమని ముఖ్యమంత్రి గారు, నేను, కలెక్టర్ గారు 4 రోజుల క్రితం యానంలో ఇళ్ల స్థలాల గురించి అని ఒక మీటింగ్ జరిగింది. ఈరోజు సీఎం గారు నన్ను కలెక్టర్ గారిని డిస్కస్ చేసుకుని చేయమని చెప్పారు. దానికి నేను ఏ ఏరియాలో అయితే భూమిని ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్న దాని మీద 3 ఏరియాల్లో చెప్పడం జరిగింది. ఆ 3 ఏరియాల్లో కూడా రైతుకి విల్లింగ్నెస్ తీసుకునేలాగా వారికి రేటు కూడా మరీ తక్కువ రేటు కాకుండా రీజనబుల్గా ఇచ్చేలాగా చేయమని చెప్పేసి సీఎం గారిని కోరున్నాను. సీఎం గారు, కలెక్టర్ కూడా మేము ముగ్గురు డిస్కస్ చేసుకుని ఈరోజు కూడా కలెక్టర్ గారితో చేసుకుని సెప్టెంబర్ నుంచి రాబోయే సెప్టెంబర్కి ల్యాండ్ ఎక్విజిషన్ మూమెంట్ స్టార్ట్ అవుతుందని యానం ప్రజలకి తెలియజేస్తున్నాను. అనగా సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయితే రాబోయే 2027 నాటికి మనం భూమిని తీసుకుని దాన్ని రోడ్స్ ఏంటి అన్నీ వేసి ప్రతి ఒక్కరికి కూడా ముందు ఎలక్షన్ టైంలో ఏ విధంగా అయితే మాట ఇచ్చున్నానో ఆ మాట ప్రకారంగా ముందు దీంట్లో ఉన్న వాళ్ళకి, అలాగే మనం ఫ్యామిలీస్ పెద్ద ఫ్యామిలీ అయిపోయి ఒకే ఇంట్లో 2 కుటుంబాలు 3 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సెపరేట్ చేసి ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి పనులు మొదలయ్యాయని చెప్పేసి మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను.